భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాక దేవునితో మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, నేను దేవునితో మాట్లాడుతూనే మర్మములు పలుకుతే ఈ మర్మములు నేను దేవునికి బోధిస్తున్నాను. భాషల్లో కూడా అందరూ మర్మములే పలుకుట లేదు. మీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అంతే. వాస్తవానికి భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అని ఉంది. సో దేవునితో మాట్లాడితే దేవుడు నేర్పిస్తాడు. ఫస్ట్ వీడు దేవునితో మాట్లాడడానికి కూర్చుంటాడు ప్రార్థనలో. దేవునితో మాట్లాడు, వాడికి నచ్చింది మాట్లాడు. దేవుని దగ్గర తమ కోసం మాట్లాడుతుంది సంఘం, గాని దేవా నువ్వు మాట్లాడు, నీ చిత్తం మాట్లాడని సంఘం ఏడవట్లేదు. కాబట్టి దేవుడు హృదయములో మర్మములను ముద్ర వెయ్యట్లేదు, వీళ్ళు బయటికి మాట్లాడట్లేదు. దేవుడు హెల్ప్ చేస్తున్నాడు, వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. దట్స్ ఇట్. ఇప్పటి భాషలు ఏమిటి? థ్యాంక్స్. కానీ భక్తులుగా దేవుడు కొందరిని సిద్ధపరచుకుంటాడే, వాళ్ళ హృదయంలో దేవుడు తన భాషను ముద్ర వేస్తుంటే వారు ప్రజల సంఘ క్షేమాభివృద్ధి కొరకు అర్థమయ్యేటట్టు ఈ మర్మములను బోధిస్తున్నారు. గృహ నిర్వాహకులై. ఇప్పుడు ఈ బోధ కూడా ఎట్లా పుట్టింది? అన్య భాష.